ఇట్లాంటివి రాయరు. ఇది కూడా పాపం ఇది పెద్ద వార్త రాదు. ఎక్కడో సోషల్ మీడియాలో మాలాంటి వాళ్ళు చెప్పాలి వార్త. నేను నిన్న కూడా మీకు చూపించిన. సోషల్ మీడియాలో చెప్తే ఏముందిలే వాళ్ళు చెప్పుకుంటారు అయిపోతుంది అనుకుంటారు. మళ్ళీ 4 రోజుల తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఇవన్నీ మనసులో పెట్టుకొని మళ్ళీ ఎప్పుడో ఒకసారి మన మన అసలు సీఎం ఉన్నాడు కదా, షాడో సీఎం గురించి ఇందాక మాట్లాడుకున్నాం. మన అసలు సీఎం ఉన్నాడు కదా, హేట్ ఎవరు జర్నలిస్టులు, ఎవరు అసలుకు, కొసరెవరు అనేసి మాట్లాడుతుంటాడు. కొంచెం ఎక్కుతుంది. వారం అయిన తర్వాత అవునా వార్తలు నిజంగా బయటకు వస్తున్నాయి, ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి తిట్టాలి. డిజిటల్ మీడియా జర్నలిస్టులోనే ఎవరు జర్నలిస్టు, వాళ్ళ ఇంటి ముందు ఆ పేరు పెట్టుకున్నారు, వాళ్ళకి ఏం అర్హత ఉంది, ఏం రైట్స్ ఉన్నాయి అని ఇట్లా మాట్లాడుతుంటాడు. సో అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ సంగతి ఏదో చూసుకుంటే కనీసం పాపం వాళ్ళు ఎంత చెప్పండి. చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళు లక్షల్లో ఉంటాయి బిల్లులు, కోట్లల్లో ఉండవు, కొందరు వేలలో కూడా ఉంటాయి బిల్లులు. ఆ వేలల్లో లక్షల బిల్లులకు కూడా కాళ్ళ వేళ పడే పరిస్థితి. అంటే ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన తెలంగాణలో? ఇట్లాంటి మచ్చు తునకలు కళ్ళలు